హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్. నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన అంశమైన నౌన్స్ గురించి నేర్చుకున్నాం. నౌన్స్ అంటే నన్ అదర్ దాన్ నేమ్స్. సో ఏదైనా సరే ఒక మనిషి పేరు కానీ ఒక వ్యక్తి పేరు కానీ దేనికైనా ఒక పేరు ఉందంటే దాన్ని నౌన్స్ అంటాం. హియర్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మన మైండ్ మ్యాప్ కింద పెట్టుకున్నాం. మనం ఏదైనా సో ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ టాపిక్ అయిపోగొట్టేసాం. ఇప్పుడు మనం నౌన్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో నౌన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నౌన్. ఇక్కడ నౌన్స్ ఇంట్రడక్షన్. అసలు నౌన్స్ అంటే ఏంటి? ఓకే. బిఫోర్ వి లెర్న్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్, వి షుడ్ ఫస్ట్ అండర్‌స్టాండ్ వాట్ ఎ నౌన్ ఈస్. వివిధ రకాల నౌన్స్ గురించి తెలుసుకునే ముందు అసలు నౌన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. A noun is one of the most important parts of speech in English. Without nouns, it is almost impossible to make a meaningful sentence because nouns tells us who or what we are talking about. ఇంగ్లీష్ భాషలో నౌన్స్ అనేది అత్యంత ముఖ్యమైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఒకటి. ఎందుకంటే మనం ఎవరిని లేదా దేని గురించి మాట్లాడుతున్నామో తెలియజేసే వర్డే నౌన్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ నౌన్? A noun is the name of a place, animal, thing or idea in definition boys. ఇక్కడ ఒక డెఫినేషన్ రాస్తాం. A noun is a name of a place, a person, a thing or idea or animal. సో ఇక్కడ మీరు మీరు చూసిన పైనున్న ప్రతి ఒక్క దానికి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ కానీ, పర్సన్ కానీ, థింగ్ కానీ, ఐడియా కానీ, యానిమల్ కానీ. దీంట్లో ఉండే ప్రతి ఒక్క పేరు నౌనే. సో ఇవన్నీ నేమ్స్ ఆఫ్ పర్టిక్యులర్ థింగ్స్. మనం దీంట్లో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ నౌన్స్లో ఫస్ట్ నౌన్స్ ప్రైమరీలీ నేమ్స్ 5 థింగ్స్ మనం మాట్లాడుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి అ పర్సన్. సో పర్సన్ నేమ్స్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వచ్చేసి మహేంద్ర. సో ఇట్స్ అ నౌన్. లేదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు? డాక్టర్స్. డాక్టర్ అనేది వర్డ్ కూడా నౌనే. లేదు టీచింగ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో వాళ్ళందరినీ కలిపేమంటాం మనం టీచర్. సో అవి కూడా నౌనే. లేదు ఇంకా స్పెసిఫిక్‌గా మాట్లాడుకున్నామంటే కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. వారి పేరు కూడా నౌనే. ఇంకా ఎలాంటి పేరైనా సరే మీ టీచర్ పేరు కావచ్చు, లేకపోతే ఒక రైల్వే ఎంప్లాయీ పేరు కావచ్చు, ఎవరిదైనా సరే ఒక పేరు ఉందంటే అది నౌనే. సో ఎగ్జాంపుల్ కింద నేను ఒక 5-10 నేమ్స్ ఇస్తాను. రవి, ఇట్స్ అ నేమ్. రఘు, ఇట్స్ అ నేమ్. మొహమ్మద్, ఇట్స్ అ నేమ్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. అండ్ రాజీవ్, ఇట్స్ a name. So please don't mistake that I'm using R as ever. It's usually just for simple understand. లేకపోతే మధు, ఇట్స్ a name. సో ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్. ఇవన్నీ పేర్లు. పేరు ఏదైతే కనపడిస్తుందో అది నౌన్. లేదు ఇంకొంచెం డిఫరెంట్‌గా చూసుకున్నట్లయితే ఇంజినీర్. ఒక ఇంజినీర్ కానీ, లేకపోతే ఒక మెకానిక్ కానీ, లేకపోతే ఒక కార్పెంటర్ కానీ, లేకపోతే ఒక మేయర్ గానీ. ఈవెన్ ద వర్డ్ చీఫ్ మినిస్టర్. దీంట్లో మినిస్టర్ అనే పదం కూడా నౌనే. ఓకే. సో ఇవన్నీ నౌన్స్ మనకి. లిటరల్లీ మనం బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే నౌన్స్ ఈక్వల్స్ నేమ్స్. అంటే నౌన్స్ అనేవి పేర్లు. ఓకే. నౌ అ పర్సన్ నేమ్స్ అయిపోయాయి. ఏ నౌన్ ఈస్ ఏ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఫస్ట్ డెఫినిషన్. ఏ నౌన్ ఈస్ అ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఏది 5 థింగ్స్‌లో ఒకటి. నౌ నెక్స్ట్ వెళ్దాం.
A noun is a name of a place. This is the second one. నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. సో మీరు ఇట్లా కామా పెట్టుకొని పర్సన్ థింగ్స్ అని రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ ఈజీ అండర్స్టాండింగ్ నేను ప్రతి చోట ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్లేసెస్. ప్లేసెస్ వచ్చేసి ఫస్ట్ సిటీస్ గురించి అనుకున్నాం. సిటీస్లో మనకి బాగా తెలిసిన సిటీ హైదరాబాద్, విజయవాడ, అండ్ మనకి తెలిసిన టెంపుల్ సిటీస్ ఉంటాయి. టెంపుల్ సిటీస్ వచ్చేసి లైక్ ఇన్ ఏపీ వి ఆల్ నో దట్ తిరుపతి ఈజ్ వన్ ఆఫ్ ద టెంపుల్ సిటీ. లేదు, ఇంకా డిఫరెంట్ టైప్ మౌంటైన్స్ అనుకున్నాం. మౌంటైన్స్లో మనకు బాగా తెలిసింది ఏది, హిమాలయాస్. లేదు, రివర్స్ అనుకున్నాం. రివర్స్లో మనకు బాగా తెలిసినది గంగా. ఓకే, లైక్ బీచెస్. సో బీచెస్లో మనకు బాగా తెలిసింది గోల్డెన్ బీచ్, లేకపోతే మెరీనా ఇన్ చెన్నై. అండ్ ఎయిర్పోర్ట్స్లో వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, అండ్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండ్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. సో వేర్ ఎవర్ వి గో దెర్ ఆర్ సమ్ ఎయిర్పోర్ట్స్. లేదు, సమ్ సిటీస్ అయిపోయాయి. కాలేజెస్ అనుకున్నాం. సో కాలేజెస్ దట్ ఐ హ్యావ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై. సో ఎస్ఆర్ఎం, శ్రీరామస్వామి మెమోరియల్స్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ రాయలసీమ యూనివర్సిటీ ఇన్ కర్నూలు. ఇవన్నీ నౌన్సే. ఇంకా స్పెసిఫిక్‌గా కావాలి ఇంకొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అంటే లైక్ పోర్ట్స్ వచ్చేసి మనకి వైజాగ్, వైజాగ్ పోర్ట్ ఉంది. లేకపోతే గుజరాత్ పోర్ట్ ఉంది. సో మీకిలా ఎక్కడైనా సరే ఒక పేరు ఉందంటే అది నౌన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ యానిమల్స్. ఇదొచ్చేసి థర్డ్‌ది. ఏ నౌన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ అన్ యానిమల్. నేమ్ ఆఫ్ అన్ యానిమల్ అనుకున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే డాగ్. డాగ్ ఈజ్ ఆల్సో అన్ యానిమల్. క్యాట్, మెరైన్ లైఫ్కి వెళ్తే ఫిష్, షార్క్, టొటాయిస్, అండ్ ఇంకొంచెం లైక్ హార్సెస్. బర్డ్స్కి వెళ్దాం అనుకోండి, స్పారో. అండ్ ఇంకా ఏవైనా యానిమల్స్ ఉన్నాయంటే బఫెలో. సో వాట్ ఎవర్ ద నేమ్ ఆఫ్ ఎనీ యానిమల్, సో ఎనీ స్పీసీస్ కమ్స్ అండర్ ది యానిమల్స్. ఓకే. నాట్ ఓన్లీ దట్, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఈకోలై. మనకి బాగా తెలిసింది మన ఇండ్ల బయట ఉండే కాలంలో మోస్ట్లీ ఉండే బ్యాక్టీరియా ఎస్కర్గియా కోలై అంటారు. అండ్ క్లెప్సియల్లా న్యూమోనియా, కేమ్ న్యూమోనియా అంటారు. సో ఇవి కూడా నౌన్సే. ఓకే. సో వాట్ ఎవర్ ద నేమ్ దట్ ఎనీ యానిమల్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ పర్టికులర్ నేమ్, అవన్నీ నౌన్స్ కిందకి వచ్చేస్తాయి. ఇప్పటికి మనం 3 టైప్ ఆఫ్ నౌన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి థింగ్స్, వస్తువులు. వస్తువుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మ్యాక్బుక్ ఉంది. సో మ్యాక్బుక్ ఈజ్ ఆల్సో ఎ నౌన్. ఇది కామన్గా చూసుకుంటే ఇవన్నీ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ కిందకి వచ్చేస్తాయి. లేదు, మీ చుట్టూ చూడండి. మీ చుట్టూ ఏ థింగ్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నా 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 ఫేస్కి ఎదురుగా మానిటర్ ఉంది. సో మానిటర్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. పక్కన సిజర్ ఉంది. సో సిజర్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. లేదు, మైక్ ఉంది, ఆడియో రికార్డింగ్. మైక్రోఫోన్ ఈజ్ ఆల్సో అ నౌన్. లేదు, రికార్డింగ్ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. సో వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ లైవ్, సో బ్రతికి లేని వస్తువులు మన చుట్టూ ఏమైనా ఉంటే అవన్నీ నౌన్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రాక్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. లేదు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఏదైనా చిన్న స్టోన్ ఉంది, స్టోన్ అనే వర్డ్ కూడా నౌనే. ఇక శాండ్ ఉంది, శాండ్ అనే పదం కూడా నౌనే. సో వాట్ ఎవర్ ద థింగ్, బయటికి వెళ్ళి మనం మా కళ్ళతో చూసి బ్రతికి లేని ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఏ థింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్న పేరుని మనం నౌన్స్ కేటగిరీ కింద తీసుకుంటాం.
ఓకే. నెక్స్ట్ ఫైనల్‌గా ఐడియాస్. ఫిఫ్త్ వన్. ఎ నౌన్ ఈజ్ ఆల్సో అ నేమ్ ఆఫ్ ఐడియా అనుకున్నాం. సో, కొన్ని నౌన్స్ మనం చూడలేనిది, లేకపోతే తాకలేనివి ఏవైనా ఉంటాయో అవి భావాలు అవి భావాలని మనం సూచిస్తాం. సో, ఇన్ జనరల్‌గా చెప్తామనమాట. ఇది భావం అనుకుందాం ఐడియా అనేది. సో, ఇవన్నీ ఏంటంటే ఈ కేటగిరీ దీన్ని ఒక కేటగిరీ అనుకుందాం. ఈ కేటగిరీలో ఏంటంటే వి కాంట్ సీ, కొన్ని చూడలేము, టచ్ చేయలేము. సో, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఐ యామ్ హంగ్రీ. హంగ్రీ అనేది ఆకలి. మనకి ఎవరికీ చెప్పలేము, చూపించలేము. బట్ అది ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. దాని పేరు ఏంటంటే హంగ్రీ. దాని వర్డ్ నేమ్ వచ్చేసి ఆల్సో నౌన్. అండ్ నెక్స్ట్ వన్ లవ్. మనకు మన పేరెంట్స్ మీద మన పేరెంట్స్ మనకు చూపించే ప్రేమ లవ్. అండ్ హానెస్టీ, నిజాయితీ గల నిజాయితీగా ఉండడం. సో, దీన్ని ఎవరు చూపించలేరు. హ్యాపీనెస్, ఇది కూడా నౌనే. సో, ఇవన్నీ ఐడియాస్ ఆర్ భావాల కిందకి వచ్చేస్తాయన్నమాట. ఫ్రీడమ్, కరేజ్. సో, ఇవన్నీ టైప్ ఆఫ్ నౌన్స్‌లో ఎగ్జాంపుల్స్ మనకి. ఓకే. సో, ఇప్పటిదాకా ఏవేవైపోయాయి? ఎ నౌన్ ఈజ్ అ నేమ్ ఆఫ్ ఇవన్నీ. ఏది? పర్సన్, ఒక వ్యక్తి. లేదు, ఒక ప్లేస్, ఒక స్థలం. లేదు, ఒక థింగ్, ఒక వస్తువు. లేదు, ఒక జంతువు, యానిమల్. ఫైనల్లీ ఒక ఐడియా. ఐడియా అనేది ఆలోచన కాదు, ఇక్కడ భావం. ఈ భావాలకు సంబంధించి. సో, ఈ 5కి సంబంధించిన ప్రతి ఒక్క పదము నౌన్. ఇంగ్లీష్ భాషలో నౌన్ లేకుండా ఏ సెంటెన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. 99% వితౌట్ ఎ నౌన్ నో సెంటెన్స్ ఎగ్జిస్ట్. నౌ హౌ టు ఐడెంటిఫై ఎ నౌన్? సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 టిప్స్ చెప్తాను ఎలా ఐడెంటిఫై చేయాలో. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరు, హూ. ఈ మూడిట్లో ఏదో ఒక రెండో ఒకటి కనీసము ఒక సెంటెన్స్‌ని డిఫైన్ చేస్తుంది. రెండవది ఎక్కడ, వేర్. అండ్ నాలుగవది ఏమిటి, వాట్. నౌ ఇప్పుడు ఒక సెంటెన్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ రాస్తాను ఇక్కడ. ద గర్ల్ ఈజ్ రీడింగ్ అ బుక్ ఇన్ ద లైబ్రరీ. నౌ సో బేస్డ్ ఆన్ దీస్ 3 క్వెషన్స్ విల్ ఫైండ్ వాట్ ఈస్ నౌన్. ఈ 3 క్వెషన్‌లు బేస్ చేసుకొని దీంట్లో నౌన్స్ ఏంటో ఫైండ్ ఔట్ చేద్దాం. ఎవరు, హూ. హూ అంటే లైబ్రరీలో ఒక బుక్ చదువుతున్నారు. హూ ఇస్ ద గర్ల్. అండ్ ఎక్కడ, లైబ్రరీలో చదువుతుంది. వాట్, ఏం చదువుతుంది, బుక్ చదువుతుంది. సో, ఈ 3 నౌన్సే మనకి. ఆల్ దీస్ 3 థింగ్స్ ఆర్ నౌన్స్. వాట్ విల్ వి లెర్న్ నెక్స్ట్? మనం నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం అంటే కామన్ నౌన్స్. సో, ఈ నౌన్స్‌లో సబ్ కేటగరీస్. కామన్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? సింగులర్ నౌన్ అంటే ఏంటి? ప్లూరల్ నౌన్ అంటే ఏంటి? సో, ఆల్ దీస్ ఆర్ నౌన్స్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ వన్ బై వన్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. సో, క్విక్ రివ్యూ. A noun is the name of a name of a person and place and animal and thing and idea. సో, ఈ 5 దాన్లకున్న ప్రతి ఒక్క పేరు నౌనే. ఇది గుడ్డి గుర్తు మనకి. ఓకే. ఓకే దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్ కామన్ నౌన్స్. Until that, have a great day.